పెట్రోల్ పండుగను అమలు చేయాలని ఈ ప్రధానమైన డిమాండ్తో ఈరోజు దేశవ్యాప్తంగా 8 లక్షల మంది అధికారులు ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. ఈ సమ్మె ఇప్పటికిప్పుడు నిర్ణయించింది కాదు. ఇది చాలా కాలం నుంచి దపదపాలుగా పోరాటాలు ఆందోళనలు దపదపాలుగా చేస్తూ ట్విట్టర్ ప్రోగ్రాం కావచ్చు, బ్యాచ్ వేరింగ్ కావచ్చు, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ మనం 22వ తారీఖున అన్ని సిటీస్లో ర్యాలీ నిర్వహించాం. అదే రోజు 22, 23న చీఫ్ ర్యాబర్ కమిషనర్ ఢిల్లీలో చర్చలు జరిగాయి. చర్చల్లో సానుకూల వాతావరణం లేకపోవడంతో చర్చలు విఫలమవడంతో ఈరోజు ఈ సమ్మె చేపట్టాం. యాక్చువల్గా ఏంటంటే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ 7/12/2023న మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్తో ఏర్పడ్డది. అంతేకాకుండా 8/3/2024లో 12వ ద్వైపాక్షిక ఒప్పందంలో జాయింట్ నోట్లో కూడా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సంతకం పెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. కేంద్ర ప్రభుత్వం దానికి సానుకూలంగా స్పందించకపోవడం వల్ల దానికి అది మన దురదృష్టకరం. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించుంటే ఈరోజు ఈ సమస్య లేకపోదు. అందుకు నేను మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తుంది ఏమనగా ఈ తాలూకా ప్రైవేట్ బ్యాంకింగ్ ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ చేయకపోతే తప్పనిసరిగా ఇంకా ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేసి యునైటెడ్ ఫోరం బ్యాంకింగ్ ఇంకా ఉధృతం చేస్తామని కోరుకుంటున్నాను.